హరిహర వీరమల్లు సక్సెస్ అయిపోయింది, సూపర్ బంపర్ బ్లాక్ బస్టరు అని ఒకవైపున, పరమ చెత్త రోత అట్టర్ ఫెయిల్యూరు డిజాస్టరు అన్నటువంటిది ఆయన వ్యతిరేకులు. ఇక్కడ దీంట్లో ఒక లాజికల్ పాయింట్ అలా ఏంటంటే, దాదాపు 250 కోట్లేమో 5 ఏళ్ల క్రితం స్టార్ట్ చేస్తే ఇప్పటికో 450 కోట్లు ఏమవుతుంది వాళ్ళ లెక్కలు, ఫైనాన్స్ లెక్కలు తీసుకుంటే. అంత డబ్బులు సంపాదించి పైన ఇంకో 50 కోట్లు సంపాదిస్తే సూపర్ హిట్, అది సంపాదించకపోతే ఫ్లాప్. సింపుల్. ఎందుకంటే వాళ్ళ ఎన్ని రోజులు వచ్చింది సినిమా, ఇది కాదు. టాక్ అంటారా, ఏ హీరో సినిమా అయినా సరే వాళ్ళ అభిమానులకి సూపరే, అదే సందర్భంలో ప్రత్యర్థి అభిమానులకి ఫెయిల్యూరే. ఇక్కడ పుష్ప సినిమాని చాలా నెగిటివ్ ట్రోల్ చేశారు ఇదే పవన్ అభిమానులు. పుష్ప 2 ఫెయిల్యూరు, చెత్త, అట్లాంటిది, దొంగ, ఇట్లాంటిది. దాంట్లో పుష్ప 2లో సదరు అతను దాన్ని ఏమంటారు, స్మగ్లర్, అదే సందర్భంలో పేదలకు పంచుతుంటాడు. ఇక్కడ దొంగ, ఈయన పేదలకు పంచుతుంటాడు, పేదల కోసం చేస్తుంటాడు హరిహర వీరమల్లులోనే. కాబట్టి కథల్లో పాత్రధారిని బేస్ చేసుకుని సినిమాలు ఉండవు అన్నటువంటిది ఒకటి స్పష్టమైపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అక్కడ ట్రోల్ చేసినా అదేం ఫెయిల్ కాదు, సూపర్ సక్సెస్ అయింది. ఇక్కడ ట్రోల్ చేస్తే ఫెయిల్ అయిందా అని చెప్తున్నారు, అసలు సూపర్ హిట్ అయిందని చెప్తారు. అది నిజమా కాదా అన్నటువంటి భవిష్యత్తులో ఏ నిర్మాత, ఏ దర్శకుడు కొన్ని రోజులు పోయాక గబక్కన మాట్లాడితే తెలుస్తుంది. గేమ్ చేంజర్ అప్పుడు కూడా సూపర్ హిట్, బంపర్ హిట్, మెగా చరిత్రలోనే హయ్యెస్ట్ రికార్డ్ అని చెప్పారు. ఆ తర్వాత దిల్ రాజు ఒరిజినల్ లెక్క చెప్పిన తర్వాత ఇది వాళ్ళ తమ్ముడు శిరీష్ ఎవరో దాని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాళ్ళని తిట్టి దబాయించి వాళ్ళ చేత బేబే మేము అట్లాగేం అనలేదు అని చెప్పించారు. అంటే అక్కడ ఫెయిల్యూర్ అయినా కూడా సక్సెస్ అనేది ఫైనాన్షియల్, అక్కడ ఫైనాన్షియలే ఇక్కడ, ఇందులో ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు ఇందులోనైనా సరే దబాయించేసి చెప్పించలేం కదా, కొన్ని రోజులు నోరు మూయించవచ్చు. థియేటర్కి వెళ్ళినోడికి తెలుస్తుంది సీట్లు నిండుగా ఉన్నాయా ఖాళీగా ఉన్నాయా అన్నటువంటిది. అదే సందర్భంలో బయట ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది. అదే చూసిన వాళ్ళల్లో నచ్చినోడు ఉంటాడు. ఇప్పుడు నేనే చెప్పాను కదా, కలేజా నాకు నచ్చింది, అప్పుడు ఫెయిల్ అయ్యింది. అతడు నాకు నచ్చింది, ఇప్పుడు ఫెయిల్ అయ్యింది. నా లెక్క నేను చూసుకుంటాను కానీ ఈ మిగతా చూడను. బట్ సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ అనేటువంటిది ఆ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అనవసరపు రచ్చ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు.